తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 4023 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తమిళనాడులో మధ్యాహ్నం 3 గంటల వరకు 70% పోలింగ్ నమోదైంది. చెన్నైలో 68.13% పోలింగ్ రికార్డైంది. తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని జేబీఏఎస్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కుమారుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇతర కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు నటి ఖుష్బూ సుందర్ మైలాపూర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శివగంగా జిల్లాలోని కారైకుడిలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.